ఈరోజు మీ పరిస్థితి ప్రజలలో నవ్వులాటగా ఉన్నది. అంటే నువ్వు ఇచ్చిన మాట ఆ రోజు ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం డిసెంబర్ 9వ తారీఖుకి రుణమాఫీ చేస్తాంటివి. దాని తర్వాత అసెంబ్లీ సాక్షిగా 100 రోజుల సమయం అడిగినావు, 100 రోజుల్లో అన్ని అమలు చేస్తా అని చెప్తివి. ఈరోజు 100 గడిచింది, 4.5 నెలలు గడుస్తున్నది. ఇక ప్రజలు నిన్ను నమ్ముతలేరని చెప్పి ఒకసారి జోగులమ్మ అంటివి, అమ్మవారి మీద ఒట్టు పెట్టుకుంటేవి. దాని తర్వాత ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకుంటేవి. ఈ రకంగా రాముడి మీద ఒట్టు పెట్టుకుంటేవి. ఈ రకంగా ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒక్క రుణమాఫీ కోసమే ఇన్ని ఒట్లు పెట్టుకుంటే 412 హామీల మీద ఎన్ని లక్షల మంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. పోషమ్మ ఏ ఊరికో దా ఊరిని ఒప్పియాలంటే ప్రతి ఊరూర పోయేసి పోషమ్మల మీద మైసమ్మ మీద ఒట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రజలు నిన్ను నమ్ముతలేరు కాబట్టే నువ్వు ఈ రకంగా ఒట్ల భాగవతాన్ని పెట్టుకున్నావు కదా. మరి కేవలం రుణమాఫీ మీద ఒట్టు పెట్టుకుంటే మిగిలిన హామీలు గట్టు మీద పెట్టినవా? మిగిలిన హామీల సంగతి ఏమని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.